మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భావన గారు. నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెక్ మహీంద్రాలో తన జాబ్ పోవటంతో తను బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి. అంతకు ముందంతా ఆమె జాబ్ ఏంటో, ఆమె ఇల్లు ఏంటో, ఆమె పిల్లలేంటో అంతవరకే ఉండేటువంటి ఆవిడ ఒక్కసారిగా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. తప్పనిసరి పరిస్థితులు ఆవిడ బయటకు వచ్చారు. ఇప్పుడు మనతో ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి భావన గారు. నమస్కారం అండి నిరుపమ గారు. మీరు యూజువల్ గా అసలు ఇప్పటి వరకు భావన అంటే ఎవరికి ఏం తెలియదు. మీరు అలాంటి మీరు ఈ రోజు సడన్ గా బయటికి రావాల్సినటువంటి పరిస్థితో దుస్థితో మరి నాకు తెలియదు వచ్చింది, బయటకు వచ్చారు. అసలు మీరు ఎప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యారు? మీకులాగే జాబ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అక్కడ. మిమ్మల్ని మాత్రమే ఇబ్బంది పెట్టారా? ఎవరిని ఇబ్బంది పెట్టలేదా? డీటెయిల్డ్ గా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఇంతకుముందు చాలా మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు ఇలాంటి సీట్లో కూర్చున్నారు. యాజ్ ఐ ఆల్వేస్ సే, ఐ డోంట్ డిజర్వ్ దిస్ చైర్. నాకు ఏదో బాధ ఉంది కాబట్టి చెప్పుకోవడానికి వచ్చాను తప్పించి, మీరు చూస్తే మీరే చెప్పారు నేనంటే ఎవరికి తెలియదని. కనీసం ఒక డీపీ మార్చిన మొహం కాదు నాది. ఇయర్స్ కొద్దీ ఒకటే ఫోటో పెట్టేసుకోవడం, ఇన్స్టా లాంటిది కూడా నాకేం లేదు. లాస్ట్ మీడియాలో కూడా లేదు. ఐ డోంట్ హ్యావ్ అ ఫేస్బుక్ అకౌంట్. అంటే నాకేం అనిపిస్తుంది అంటే, ఐఎమ్ సో ఆక్యుపైడ్, ఆల్రెడీ వర్క్ చాలా ఉంటుంది ఆఫీస్, పిల్లలు కూడా ఉంటారు. ఇఫ్ ఐ గెట్ అనదర్ నావిగేషన్, అప్పుడు నాకు ఇంట్లో టైం సరిపోదని వీటన్నిటిని నేను చాలా కుదిరినంత మట్టికి అన్నిటికీ దూరంగానే ఉంటాను. మోస్ట్లీ నాకు కొంచెం మాక్సిమం టైం ఏదైనా ఫ్రీ టైం ఉందంటే వీ గో టు థియేటర్, మూవీ చూసి, అంతే తప్పించి ఐఎమ్ నాట్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా అట్ ఆల్. అండ్ ఎప్పుడు ఫేమ్ కోసం పరిగెట్టే మనిషిని అయితే ఖచ్చితంగా కాదు. ఇబ్బందులు అవసరం కూడా లేదు కదా. ఎందుకు మ్యామ్, మనం వెన్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ ఓన్ ఫ్యామిలీ, కిడ్స్, అదే కదా ఫస్ట్ ఇల్లు గెలుచుకున్న తర్వాత బయటకు వెళ్ళాలి. సో అందుకే ఇల్లు గెలుచుకుంటున్నాను. నాకు బయటకు గెలవాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు. సో ఐమ్ కంఫర్టబుల్లీ లివింగ్ మై లైఫ్. సో మీకు తెలుసు, నేను చాలా చెప్తున్నాను, ఇంత వర్క్ హెరాస్మెంట్ ఉంటుంది, ఇంత ప్రెషర్ ఉంటుంది. ఫైట్ ఈజ్ నాట్ ఆల్ ది టైమ్ అబౌట్, చాలా మంది అంటారు విమెన్ కార్డ్ ప్లే చేస్తున్నారు అది ఇది అని. అలా ఏం లేదండి. విమెన్ కార్డ్ ప్లే చేయాలంటే సోషల్గా యాక్టివ్గా ఉండి ఇంకేదైనా కూడా నేను చేయవచ్చు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. నాకు ఒక్కదానికి ప్రాబ్లం ఉందని నేను అనను, ఎంటైర్ ప్రాసెస్లో ప్రాబ్లం ఉంది. ఇట్ హ్యాస్ టు బీ రిమూవ్ ఫ్రమ్ ద రూట్స్ అని నేను బిలీవ్ చేస్తాను. వేరే వాళ్ళు వచ్చి ఎందుకు భయపడతారు, ఎందుకు బయటికి వచ్చి చెప్పరు అంటే, ఆన్సర్ ఇస్ విత్ యూ ఇట్ సెల్ఫ్. మేము కార్పొరేట్ ఎంప్లాయీస్, చిన్న జాబ్స్ మావి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు ఎగ్జిట్ ఇంటర్వ్యూలో కానీ, లేకపోతే మేము రెసిగ్నేషన్ పెట్టిన తర్వాత కానీ, మమ్మల్ని మీరు పంపించేసిన తర్వాత కానీ, ఇన్సబార్డినేషన్ కానీ, బ్యాడ్ బిహేవియర్ కానీ రాస్తే నో అదర్ కార్పొరేట్ విల్ హైర్ అస్, రైట్? మేము ఎంత క్లీన్ ఎగ్జిట్ తీసుకుంటే ద ప్రాబబిలిటీస్ ఆఫ్ వీ గెటింగ్ జాబ్ ఇన్ ఫర్దర్ ఆర్గనైజేషన్స్ అంత బాగుంటుంది. మోర్ ఓవర్, ఇప్పుడు నాకు కూడా కెమెరా ఇష్టం ఉండదు. దట్ ఆల్ ఇప్పుడు అన్నెసెసరీ ఫేమ్ అనుకోవచ్చు కదా మనం. దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మీ. దిస్ ఈస్ నో వేర్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ మై డాటర్, నీదర్ మై హస్బెండ్ నార్ మై సన్, రైట్? సో ఎప్పుడు ఏది పబ్లిసిటీ కోసం చేయకపోయినా బయటికి వచ్చి చెప్పాల్సింది ఎందుకు వచ్చింది అని అంటే, దేవ్ పుట్ మీ ఆన్ రోడ్స్. మనం అంటాం కదా, ఏదైనా తప్పు చేస్తుంటే పెద్దలు ఏమంటారు మనతో, ఇది చేయకు నాన్న, రోడ్ మీదకి వచ్చేస్తాం, ఇలాంటివి చేయకూడదు, ఇది ఆడకూడదు, ఇది చేయకూడదు అని చెప్పినట్టు. I just wanted to show my dissatisfaction to them with one email. ఇప్పుడు మీరు ఒక ఈమెయిల్ ఇచ్చి ఎంప్లాయీని హైర్ చేసుకుంటారు. ఆ ఒక్క ఈమెయిల్తో మీరు ఆ ఎంప్లాయీ జాబ్ కూడా తీసేస్తారా? మీరు వెనక ముందు ఆలోచించుకోరా? ఇప్పుడు నాకు కాల్ వచ్చింది ఫ్రమ్ HR టెక్ మహీంద్రా నుంచి, మీరు టర్మినేట్ అయిన విషయమే మాకు తెలీదు, యూఆర్ స్టిల్ అన్ ఎంప్లాయీ ఇన్ టెక్ మహీంద్రా అని 26th కాల్ చేశారు. ఇన్సిడెంట్ ఎప్పుడైందండి? 22nd రోజు I was terminated. 23rd I protested. And 26th I get a call stating that మీరు స్టిల్ ఎంప్లాయీ ఆఫ్ టెక్ మహీంద్రా, మిమ్మల్ని మేము కన్సిడర్ చేయలేదని అనుకోకండి, మేము ఆ ఇష్యూ గురించి వర్క్ చేస్తున్నాము, we will get back to you అని. They themselves called us and set an appointment to meet. నేను కాక మొన్న వాళ్ళే కాల్ చేసి 3 o'clockకి రండి అని అన్నారు. సో నేను ఐ సెడ్, వెన్ యూ హ్యావ్ ఇన్సల్టెడ్ మై హస్బెండ్, నాకు మెడికల్ లీవ్స్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ కాల్ చేసినప్పుడు అన్నారు కదా, యు ఆర్ నాట్ ఎన్ ఎంప్లాయీ, ఆస్ ది ఎంప్లాయీ టు కాల్ అండ్ టెల్ us దట్ షీ ఈజ్ అన్వెల్ అని అడిగినప్పుడు ఐ సెడ్, మై హస్బెండ్ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ది డిస్కషన్, ద కాన్వర్సేషన్, మీ విల్ బీ దేర్, అండ్ ఐ హ్యావ్ హైర్డ్ కపుల్ ఆఫ్ అడ్వకేట్స్, దే విల్ బీ విత్ మీ అని చెప్పాను. దే సెడ్ కాల్ ఆర్ మెసేజ్ చేశాను, కాల్స్ చేశాను.
ఎవరైతే నాకు కాల్ చేశారో తను చెప్పారు ఐమ్ అవుట్ ఆఫ్ స్టేషన్, మై subordinate will handle Okay. this. I very clearly told them that I've lost trust on HR Tech Mahindra. Hyderabad HR అయితే నేను కన్సిడర్ కూడా చేయట్లేదు. I don't think that they deserve to talk to me. I want somebody above you to contact. Then they said that legal team have come from Pune, they are working towards it, we will come back to you అని. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, నేను రోడ్ మీద నించున్నాను, నేను ప్రొటెస్ట్ చేశాను, వాళ్ళ మీద అలిగేషన్స్ వేసాను. దే షుడ్ క్లీన్ దోస్ అలిగేషన్స్, రైట్? నేనేమన్నాను, యువర్ ఎన్వైరన్మెంట్ ఇస్ సో టాక్సిక్స్ ఫర్ అ విమెన్ టు వర్క్. మీరు వాష్రూమ్ బ్రేక్స్ ఇవ్వరు, మీరు వాష్రూమ్కి వెళ్తే విమెన్ని నించోపెట్టి అడుగుతారు, మీకు ప్రాపర్ లంచ్ బ్రేక్స్ ఉండవు, మీరు మమ్మల్ని తిండి తిననివ్వరు, మీ షిఫ్ట్ టైమింగ్స్ కంటిన్యూస్గా మారుస్తూ ఉంటారు, తర్వాత మీకు క్లోజ్ రూమ్ కాన్వర్జేషన్స్ ఉండవు. హెచ్ఆర్ ఈమెయిల్స్ ఎలా తప్పుగా రాస్తారండి మీరు చెప్పండి? హెచ్ఆర్ రిప్రజెంటేటివ్ ఏదైనా ఈమెయిల్ తప్పుగా రాశారంటే మనం అర్థం చేసుకుంటాం. హెచ్ఆర్ మేనేజర్ తప్పుగా ఈమెయిల్స్ రాస్తారా? షీ సేస్ గల్తియా హోతీ హై భావన, గల్తియా నహీ హోనీ చెయ్యే. తప్పులు జరగకూడదు ఎంప్లాయ్మెంట్లో. హెచ్ఆర్ రిప్రజెంటేటివ్ తప్పుగా ఏదైనా ఈమెయిల్ రాశారంటే వీఆర్ రీవర్కింగ్ ఇట్ అంటే ఏమైనా అర్థం ఉంది. హెచ్ఆర్ మేనేజర్ 16th ఐ వాజ్ ప్రిటీ మచ్ ఇన్ ఆఫీస్, 17th రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు, దట్ వాజ్ ఫ్రైడే. యూఆర్ నాట్ దేర్ ఫ్రమ్ 16th అని రాయడం ఏంటంటే మీరు ఒక ఈమెయిల్ రాసుకునే ముందు డేటా చెక్ చేసుకోరా? మోర్ ఓవర్ మెడికల్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళకి మీరు కనీసం ఒక వార్నింగ్ లెటరే ఇవ్వరు ఏ ప్రాసెస్లో. నా మెడికల్ లీవ్ అప్పుడు మీరు వార్నింగ్ లెటర్స్ ఇష్యూ చేశారు, డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యర్ సర్వీసెస్ అన్నారు. హస్బెండ్ కాల్ చేసినప్పుడు యునో చాలా రూడ్గా మాట్లాడారు. దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. నో, you take me to toss, నేను తీసుకుంటా. You take my husband for a toss, I'll take it. I had to sit on street because it was about my daughter. And I will not spare. ఎందుకంటే see, they don't like వాళ్ళు అడగరు to be born to you, right? Kids happen. And I think the most valuable thing in my life is my children. And nothing above them to me అండి. సో మా పాపకి వాళ్ళు రాశారు in the termination letter, no medical documents were submitted, no satisfactory explanation is provided, and have not come for the discussion అని పెట్టారు. మా పాపకు ఒంట్లో బాగాలేదు, మెసేజ్ పెట్టాను, మెయిల్కి రిప్లై ఇచ్చాను. నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు దారిలో మా టీఎల్ నన్ను చూశాడు. వాట్ మోర్ సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ యూ వాంట్? ఇంకా ఎలా నేను నిన్ను సాటిస్ఫై చేస్తాను? వాట్ ఎల్స్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తున్నారంటే యూ షుడ్ ట్రస్ట్ దెమ్. ఎనీథింగ్ షుడ్ హ్యాపన్ ఇన్ అ ట్రాన్స్పరెంట్ వే. ఓకే, నేను తప్పు చేశాను, సరే నేను మెడికల్ లీవ్, మా పాప హెల్త్ బాగాలేదని నేను మెడికల్ లీవ్ తీసుకుని వెళ్ళిపోయాను. అంటే సడన్ గా వెళ్ళారా మీరు? వాళ్ళకి ముందుగా లీవ్ కి పర్మిషన్ తీసుకోలేదా వాళ్ళ దగ్గర? ఫస్ట్ రేపటి నుంచి లీవ్ పెడుతున్నా 3 days లేదా 2 days అని ముందుగా చెప్పలేదా? మ్యామ్, మెసేజెస్ చేశాను, కాల్స్కి ఆన్సర్ చేశాను, ఈమెయిల్స్ రాశాను. వాట్ ఎల్స్ దే వాంట్ మీ టు డూ? అసలు ప్రొసీజర్ అదేనా యాక్చువల్ గా? Yeah. సేమ్ అసలు ప్రొసీజర్ ఉందో అదే ప్రొసీజర్ మీరు ఫాలో చేశారు. చూడండి, మెడికల్ గ్రౌండ్స్ లో ఫ్యామిలీ ఎమర్జెన్సీలో అసలు మెయిల్ కూడా రాయక్కర్లేదు. మీరు జస్ట్ కాల్ చేసి చెప్తే వాళ్ళు వినేస్తారు. ఓకే, ఇప్పుడు మీ ఎంప్లాయ్ ఒకరు ఉన్నారు, వాళ్ళు చెప్పారు మా పాపకు బాగాలేదండి అని. ఆయన వచ్చిన తర్వాత మీరు అడుగుతారు పాపకి ఏమైంది, ఏదైనా హాస్పిటల్లో చూపించావా, ఏదైనా మెడికల్ డాక్యుమెంట్స్ ఉందా అని. అడగములేండి కానీ అసలు ప్రాసెస్ లో ఉన్నప్పుడే మీరు నాకు మెడికల్ డాక్యుమెంట్స్ పెట్టండి, కాల్ చేయండి, ఎప్పుడు వస్తారు అని అడగడం ఇది హెరాస్మెంట్. లాస్ట్ టైం నేను మెడికల్ డాక్యుమెంట్స్ తీసుకున్నప్పుడు ఒక హెచ్ఆర్ అయితే ఏం చేయాలి, అయ్యో మీరు ఇన్ని రోజులు రాలేదు, ప్రాసెస్కి ఇబ్బంది అవుతుంది, మేము అర్థం చేసుకుంటాం, కానీ మీరు కూడా మాకు వాల్యుబుల్ ఎంప్లాయీ, మీకు ఇంకేదైనా హెల్ప్ కావాలా, మా ఆఫీస్ నుంచి ఇన్సూరెన్స్ ఉంది యూస్ చేసుకుంటారా, మీరు ఎప్పటి వరకు రాగలరు, ఒక మాట నాతో, ఒక మాట మా హస్బెండ్తో నువ్వు ఏనాడు చెప్పలేదే. సరే నా సంగతి తీసి పెట్టే, నేను చాలా పెద్దదాన్ని, నన్ను నేను చూసుకోగలను. పాపకు ఒంట్లో బాగాలేదంటే నో సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ గివెన్ అని ఈమెయిల్లో పెట్టు, నన్ను టర్మినేట్ చేస్తావా? ఇప్పుడు అంత ఇమీడియట్గా నన్ను టర్మినేట్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? నోటీస్ పీరియడ్ ఇవ్వలేకపోయావా? కూర్చోబెట్టి 200-300 సార్లు మెయిల్స్ మెసేజెస్. లేడీయా అండి, మేలా హెచ్ఆర్? ఫీమేల్ అండి. ఫీమేలేనా? ఆవిడకి మీకు మధ్యన ఎప్పుడన్నా ఇష్యూస్ ఉన్నాయా? మీ ఇద్దరి మధ్యన ఏమైనా గొడవలు ఉన్నాయా? మీరు చూడండి, హెచ్ఆర్ని ఎప్పుడు కలుస్తాం మనం? మెడికల్ లీవ్స్ లో కలుస్తాం. అలా మీరు చూడండి, నేను జనరల్ గా ఎవరితో గొడవ పెట్టుకునే మనిషిని కాదు. నేను వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తాను, నా ఎన్వైరన్మెంట్ ని ఎప్పుడు నేను పాజిటివ్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. గొడవలు ఏం లేవు మాకు, ఏం లేవు. ఇప్పుడు వాళ్ళ
ప్రాబ్లం అంటే కొంతమందికి గొడవ కూడా అవసరం లేదు, నార్మల్ గానే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎందుకో పడకుండా ఉంటుంది. అట్లా కొన్ని కూడా ఏం సందర్భాల్లో. లేదు అట్లా కూడా ఏం లేదు. 2-3 సార్లు నేను తనని పలకరించినప్పుడు మేడం అది బోలా కరో నామ్సే బులాయా కరో అని నాకు అనిపించేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ డన్ బై హౌ యూ కమ్యూనికేట్ కదా. ఇప్పుడు మీకు 100 సార్లు నేను మెయిల్ రాశాను అనుకోండి, అమ్మాయి రావట్లేదు అని, అవుట్ ఆఫ్ థింగ్ మీకు ఏదో ఒకటి చేయాలని ఉంటుంది కదా. సో నేనేమనుకుంటానంటే ఇట్స్ బ్యాడ్ మేనేజ్మెంట్ అండి, ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏం జరుగుతుందో నువ్వు అర్థం చేసుకోకుండా ఈమెయిల్స్ పెట్టడం తప్పు. 20 రోజు ఈమెయిల్ పెడితే రిప్లై ఇచ్చాను, 21st రోజు రిప్లై ఇచ్చాను, 22nd రోజు అబాండెన్స్ ఫ్రమ్ సర్వీసెస్ అని నువ్వు నాకు పంపించేస్తావా. 22nd ఐ వాజ్ ప్రిటీ మచ్ ఇన్ ఆఫీస్. నేను స్వైప్ చేసిన తర్వాత ఒక దగ్గర కూర్చున్నా. సరే వీళ్ళిద్దరిని వదిలేయండి, హెడ్ ఇప్పుడు అంటే తమ్ము ఉంటుందా అండి, ఫేస్ రికగ్నిషన్ ఎలా? కార్డ్స్ కార్డ్ ఐడి కార్డ్లో ఇట్ ఈస్ దేర్. సో మీరు చేసింది వాళ్ళకి తెలిసిపోతుంది కదా, ఆబ్వియస్లీ డేటా ఎందుకని అలా They మీ want ఉన్నా to- కూడా లేరని చెప్పడం ఏంటి? మోర్ ఓవర్ మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి నేను మెసేజ్ పెట్టాను. ఇట్స్ ఆల్ త్రూ సుమన్ టీవీ, మీరు ఆల్రెడీ అది ప్లే చేసేసుకున్నారు. మా పాప ఒంట్లో వాళ్ళదని ఫోటో పెట్టి డాక్యుమెంట్స్ పెట్టి యూర్ థ్రెటనింగ్ మీ టు కమ్ టు ఆఫీస్, దిస్ ఇస్ అలార్మింగ్ అని పెడితే దిస్ ఇస్ నథింగ్ అలార్మింగ్ హియర్ అని అన్నారు ఆయన. అసలు అలార్మింగ్గా ఏమీ లేదు, అన్ని టెక్ మహేంద్రలో చాలా సవ్యంగా జరుగుతున్నాయి అని అన్నారు. సరే మేడం, నేనే తప్పు చేసి ఉండొచ్చు, కానీ నన్ను రిలీవ్ చేసే పద్ధతి మాత్రం అది కాదు. మోర్ ఓవర్ ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియనట్టు డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి డ్యామేజ్ రికవరీ యాక్షన్ ప్రకారం నాకు నిన్న నైట్ ఒక బ్యూటిఫుల్ ఈమెయిల్ రాశారు. అవునా? నేను కూడా దానికి టిట్ ఫర్ టాట్ లాగా ఇంకో చాలా మంచి సమాధానం పెట్టాను. మీరు చూస్తే ఫ్రమ్ డే 1 నేను ఏ రోజు నన్ను నా జాబ్ పోయింది నాకు రిటర్న్ జాబ్ ఇచ్చేయని నేను అడగలేదు. ఏమని పెట్టారు మెయిల్ మరి? వాళ్ళు ఏం పెట్టారంటే, యాజ్ వీ హవ్ డిస్కస్డ్ ఆన్ 26th we requested you're still an active employee in Tech Mahindra. We want you to come back to work from tomorrow. Parallel గా ఇష్యూని మేము సాల్వ్ చేస్తాము అని చెప్పారు. మీరు parallel గా సాల్వ్ చేయడానికి నేను ప్రొటెస్ట్ చేస్తాను అంటే మీరు ఒప్పుకున్నట్టే కదా, మీరు తప్పుగా నన్ను టర్మినేట్ చేశారు కాబట్టి మేము మీకు ఏం టర్మినేషన్ ఇవ్వలేదు, మీరు మర్యాదగా వచ్చి మీ జాబ్లో మీరు జాయిన్ అయిపోండి అంటే ఏంటి? నీ తప్పు నువ్వు చాలా తెలివిగా ఒప్పుకుంటున్నావని నేను అనుకోవాలా? మరి లేకపోతే నువ్వు అదే ఈమెయిల్లో రాయకపోయావా, నీది తప్పు, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అందుకే తీసేసావు అని ఎందుకు రాయలేదు నువ్వు? మీరేం రిప్లై ఇచ్చారు? నేను రిప్లై చేశాను, ఐఎమ్ డిస్కసింగ్ విత్ కపుల్ ఆఫ్ అడ్వకేట్స్, మీకు ఏదైనా నెసెసిటీ ఉంటే నేను ఖచ్చితంగా మీ ఇన్వెస్టిగేషన్లో కోఆపరేట్ చేస్తాను. యూ కెన్ టేక్ దిస్ నోట్ యాజ్ అ స్వీట్ నో దట్ ఐ వుడ్ నాట్ కమ్ బ్యాక్ టు యువర్ కంపెనీ అగైన్ ఇన్ అ స్వీట్ వే, ఇన్ అ పొలైట్. అదే అంత జరిగిన తర్వాత మళ్ళీ అదే కంపెనీలో వెళ్ళి ఉండటం అనేది మేబీ కానీ సాధ్యం ఇప్పుడు కాదేమో. చూడండి, వీఆర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కెమెరా, రైట్? మీరు గట్టిగా ఏం చేసినా కెమెరా విల్ క్యాప్చర్. దేర్ ఆర్ క్యాంపెయిన్స్ రన్నింగ్ ఇన్ ఇన్స్టా. మీ జాబ్ మీకు వచ్చేంత వరకు మేము ఫైట్ చేస్తాం. ఎవరా బాబు మిమ్మల్ని అడిగింది నాకు జాబ్ కావాలని? ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ మై జాబ్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ద హెరాస్మెంట్ కాస్ట్ బై దెమ్ టు మీ. ఐ మీన్ అ ట్రామా. మీరు చూస్తే ఇట్స్ బీన్ 7-8 days దట్ నేను ఫుడ్ తినలేకపోతున్నాను. కంపెనీలో వర్క్ చేసిన అన్ని రోజులు నాకు వర్క్ తప్ప వేరే ఏ విషయం గుర్తు రాకుండా మీరు చేశారు. మెడికల్ లీవ్స్లో కాన్స్టెంట్గా మీరు కాల్ చేశారు. అంటే మెంటల్ హెల్త్ని డ్యామేజ్ చేయడానికి ఇలా చేస్తున్నారా? మనుషుల్ని ఇంకెంతగానో మీరు కుంగ తీసుకుంటారు. దిస్ ఈజ్ నాట్ రైట్ అండి. ఇంకొకటి, పెద్ద పెద్ద పొజిషన్లో కూర్చున్న వాళ్ళు మేము సరదాకి ఈమెయిల్ పెట్టేసాం, ఎర్రర్గా పెట్టేసాం అనడానికి మీరు నాకేమీ ఇన్వైట్ పెట్టలేదు, టర్మినేషన్ మెయిల్ పెట్టారు. ఇప్పుడు నేను మీకు పంపబోయే ఈమెయిల్ ఇంకెవరికైనా పంపాను అనుకోవడానికి అది ఏ ఇన్విటేషనో కాదు కదా. నా పేరు రాసావు, నా లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్ రాసావు. ఇంకో చిత్రమైన మెయిల్ ఏంటంటే, మ్యామ్ ఎక్కడైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం డిస్కంటిన్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు తీసేస్తే దే పే యూ 2 months ఆఫ్ నోటీస్ పీరియడ్ అండ్ ఆస్క్ యూ టు లీవ్. దే గివ్ అ పింక్ స్లిప్, నార్మల్ ప్రాపర్ రిలీవింగ్ ఇచ్చి వాళ్ళు చాలా మర్యాదగా పంపించేస్తారు. ఓకే. నా కేసులో ఈమెయిల్లో ఏం రాశారో తెలుసా? వి విల్ రికవర్ ద నోటీస్ పీరియడ్ అండ్ ఐడి కార్డ్ అని రాశారు. మీరు రికవర్ చేసేంత డ్యామేజ్ నేను ఏం చేశాను? నాదే తప్పు అనుకోండి, ఇదర్ మీరు మీడియా ముందుకు వచ్చైనా అమ్మాయి తప్పు చేసిందని చెప్పాలి. పోనీ మీ చాలా పెద్ద బ్రాండ్, ఇంత చిన్న చిన్న విషయాల గురించి మేము మీడియా ముందుకు రాము అనుకోండి, నాకైనా మీరు ఈమెయిల్ పెట్టండి నేనేం చేశాను. మరి నేనేం తప్పు చేయలేదు కాబట్టేగా మీరు రేపటి నుంచి సర్వీసెస్లోకి రండి అని మెయిల్ పెట్టారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించడానికి మిమ్మల్ని ఎవరు అడిగేవారు లేరు అనుకొని మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు. అసలు చాలా పెద్ద కంపెనీ టెక్ మహేంద్ర అంటే నంబర్ 1 ఐటీలో అంటారు, చాలా నేమ్ ఉంది, ఫేమ్ ఉంది. ఇప్పటి వరకు ఎవరికి ఇలా జరగలేదు టెక్ మహేంద్రలో, మీకు మాత్రమే ఎందుకు జరిగింది నాకు అర్థం కావట్లేదు. అసలు మీకు తెలుసా ఎవరికి జరగలేదని? ఎవరు చెప్పరు. రాలే మరి. రారండి, ఎందుకు వస్తారు?
వీ హ్యావ్ లయబిలిటీస్ మ్యామ్. ఏమనుకుంటున్నారు మమ్మల్ని? పరువు కోసం సగం జీతం అయిపోతుంది తెలుసా మాది. హాఫ్ ఆఫ్ ది లైఫ్ దాని గురించి అయిపోద్ది. ఇంకో జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంటి? ఇంకో దగ్గరికి వెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటి? ఐ అండర్స్టాండ్. సైలెంట్ గా ఇలాంటి ఏదైనా అయినప్పుడు బయటకు వచ్చేట వేరే దగ్గరికి వెళ్ళిపోవడం ఇలా ఇంకొకటి జరుగుతుందా? ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి కదా మాకు. ఈ బీపీఓ కాకపోతే ఇంకో బీపీఓ, అది కాకపోతే ఇంకోటి. ఇప్పుడు మార్కెట్లో ఎప్పుడు రన్నింగ్ జాబ్ కదా అది. అవును. నెవర్ యూఆర్ జాబ్లెస్. అందుకే మూవ్ ఆన్ అయిపోతాం మేము. బట్ మూవ్ ఆన్ అయిపోతున్నాం కదా అని నీ ఎక్స్టెన్స్ నువ్వు క్రాస్ చేసి పిల్లలు కొంట్లో బాగోకపోతే కూడా నేను అడిగాను సార్, పాప కొంట్లో బాగాలేదు అంటే యూ ఫస్ట్ గో టు ది వర్క్ ప్లేస్, లాగ్ ఇన్ అండ్ దెన్ ఐ విల్ సీ అంటావా? అదే నేను ఒక్కటే మాట చెప్తున్నాను మ్యామ్, మా పాపకు జస్ట్ ఒంట్లో బాగలేదు కాబట్టి వదిలేసా. జరగరాంది ఏదైనా జరుగుంటే వాళ్ళు నాకు మా పాపని తిరిగి తెచ్చిస్తారా? జాబ్ పోతే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు జాబ్ ఈమెయిల్ కాబట్టి రివోక్ చేసి వచ్చేయని నన్ను అడుగుతున్నారు. ఒకవేళ పాప లేకపోతే మీరు పాపని తెచ్చి ఇవ్వలేరు కదా. సరే నా మెడికల్ రీజన్సే తీసుకోండి, నాకు ఒంట్లో బాగాలేదు. మీరు చాలా మీమ్స్ చూస్తారు, అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి కింద పెట్టి చచ్చిపోతాడు, వాడు ఆత్మగా లేచి మెయిల్కి రిప్లై ఇస్తాడు, సార్ ఐఎమ్ డెడ్, ఐ కాంట్ కమ్ అని. హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్. అవి ఇప్పుడు మీమ్స్ అనేవి ఉత్తిగా పుట్టవు కదా, టాక్సిక్ మేనేజర్స్ నుంచే పుడతాయి. వెన్ యూ హ్యావ్ టాక్సిసిటీ, ఎవరు చెప్పలేదు ఏం కాదు మ్యామ్, చాలా మంది చెప్పుంటారు. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఇట్స్ నాట్ ఇన్ ద లైమ్ లైట్. మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక అబ్బాయి, నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఒక ఎంప్లాయీ ప్రొటెస్ట్ చేయడం చూస్తున్నాను అని పెట్టాడు. దట్ ఈస్ రాంగ్. సో మెనీ అదర్ విమెన్ మైట్ హ్యావ్ డన్ సేమ్. సత్యం కాకపోతే బయటికి రావట్లేదు. లేదండి, సత్యం బిల్డింగ్ అది నేను వర్క్ చేసేది. ఆ టైంలో సత్యం గురించి కూడా దేవర్ ప్రొటెస్ట్ కండక్టెడ్ దేర్. నేను పర్టికులర్ గా టెక్ మహీంద్రా గురించి అన్నానండి. అంటే నేను అంటుంది ప్రొటెస్ట్లు ఇంతకు ముందు టెక్ మీద కానీ ఏ కంపెనీ మీదైనా ఖచ్చితంగా జరిగి ఉంటాయి. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ ఇట్. దే మైట్ హ్యావ్ హ్యాపెండ్. ఇట్ ఈస్ జస్ట్ దాట్ దే ఆర్ నాట్ ఇన్ లైమ్ లైట్. ఎందుకంటే యూఆర్ డీలింగ్ విత్ బిగ్ బ్రాండ్ కదా. సో వీఆర్ స్కేర్డ్ ఆఫ్ దేర్. మోర్ ఓవర్ ఇంకెందుకు ముందుకు రావంటే వీ విల్ నాట్ బీ ఏబుల్ టు హైర్ అడ్వకేట్ కదా. అండ్ మీరు చూడండి, కార్పొరేట్స్కి లాస్ ఏం లేవు. మాకు యూనియన్స్ గట్రా కూడా ఏం సరిగ్గా ఉన్నట్టు నాకైతే తెలీదు. దేర్ సెట్ ఫ్యూ మీడియా పీపుల్ సెట్ యూనియన్స్ ఉన్నాయని, బట్ నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు. ఐఎమ్ సౌండింగ్ ఎవ్రీవేర్. అట్లీస్ట్ సంబడి వుడ్ హావ్ కాల్డ్ మీ, మేము మీకు హెల్ప్ చేస్తా అని. యా, సపోర్ట్ గురించి మీ ఆఫీస్లో ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా అండి మీ కొలీగ్స్? చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఆ రోజు ప్రొటెస్ట్లో కూర్చునేటప్పుడు కూడా చాలా మంది అక్క వి విల్ జాయిన్ అంటే నా జీవితమే నాకు తెలియదు ఎక్కడి దాకా పోతుందో. నా జాబ్ లేదు, రేపు నాకు జాబ్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదు. మీరందరూ కూర్చుని మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి మీకు కూడా టర్మినేషన్స్ ఇస్తే ఇల్లు ఎలా గడుస్తుంది? ఆ పిల్లలందరూ ఫస్ట్ జాబ్స్, వాళ్ళకి బ్రైట్ కెరియర్ ఉంది. దే జస్ట్ కంప్లీటెడ్ ద గ్రాడ్యుయేషన్ అండ్ లావిష్గా టెక్ మహీంద్రా అనే పేరు కోసం జాబ్లో జాయిన్ అయ్యారు. మీరు వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళ కెరియర్ పార్ట్ చేస్తే ఏమైపోతారు పిల్లలు? ఐ మైసెల్ఫ్ ఆస్ దెమ్ నాట్ టు కమ్. మోర్ ఓవర్ ఎవరైనా నా సర్టన్ ఏజ్ గ్రూప్లో ఉండి ముందుకు రావాలి అంటే దే కెన్ కమ్. యా, దేర్ ఆర్ పీపుల్. దేర్ ఇస్ అ గై కాల్డ్ కెవిన్, సిమిలర్గా ఆఫుల్ టర్మినేషన్ చేశారు. దెర్ ఇస్ హరీష్, ఆఫుల్గా టర్మినేట్ చేశారు. దెర్ ఆర్ 100 more వాయిసెస్ కమ్ అక్రాస్. కాకపోతే ఏంటంటే చూడండి, నేను నాకే న్యాయం తెచ్చుకోలేదు ఇంకా ఇంకొకరి గురించి మాట్లాడడానికి. నాకు న్యాయం జరిగిన రోజు ఇంకా నలుగురికి చెప్తాను, నాకు న్యాయం ఇలా జరిగింది, మీరు ఈ దారిలో వెళ్ళండి అని. నేనే దిక్కుతోచక రోడ్డు మీద ఉన్నా. నిన్న మెయిల్ తోటి మీకు జాబ్ మీ జాబ్ మళ్ళీ మీకు పునరుద్ధరించబడింది కదా, ఇంకేంటి? మీరే అన్నారు ఇంత గొడవ అయ్యాక అసలు ఆ కంపెనీకి మళ్ళీ ఎవరైనా వెళ్ళలేరు, అది వేరే విషయం. కానీ మీకు జాబ్ అయితే ఇప్పుడు అక్కడ పోలేదు కదా. వాళ్ళు దట్ ఈస్ ద వే ఆఫ్ ది మైండ్ సెట్ దట్ దే క్యారీ. వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ఇక్కడ ఏమీ జరగలేదు, ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, వీఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై యువర్ ప్రొటెస్ట్, యూ కమ్ బ్యాక్ టు వర్క్, విల్ సీ. ఈ న్యూస్ హిందూలో వచ్చిందా, డీసీలో వచ్చిందా, రీచ్ ఎక్కడి వరకు ఉంది, వాట్ ఆర్ అదర్ ఎంప్లాయీస్ థింకింగ్, అదంతా వాళ్ళకి అనవసరం. నేనెందుకు వెనక్కి వెళ్ళట్లేదు? ఐ హావ్ డిమాండెడ్ దెమ్. ఇలా ఆఫుల్గా మీరు కొన్ని వందల మందిని టర్మినేట్ చేస్తుంటారు ఇంతకు ముందు, అండ్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. వాళ్ళు ఏం చేయాలో తెలియక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు. ఐఎమ్ నాట్ వన్ అమాంగ్ దెమ్ అండ్ ఐ విల్ నాట్ స్టే కామ్. ఇప్పుడు మీరు ఎవరెవరినైతే ఇమీడియట్ గా టర్మినేట్ చేసి ఆన్ ద సెకండ్ స్పాట్ పంపించారు కదా, వాళ్ళందరినీ ఒకసారి రివైజ్ చేసుకోండి. లిజన్ టు దేర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మీకు కంపెనీ ఉంటే, మీరు టీఎల్ అయితే, మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయితే, మీరు హెచ్ఆర్ అయితే, మీకు నచ్చింది మీరు రాసుకొని మీకు నచ్చింది మీరు చేసి మీరు ఎంప్లాయీ నుంచి జాబ్లోంచి తీసేస్తే బట్ బిక్కుమంటూ ఎట్టిపోతాడు. అసలు ఎందుకు పని చేస్తాం మ్యామ్ మేము కార్పొరేట్స్లో? జాబ్ సెక్యూరిటీ ఉంటుందని.
ఇంటి దగ్గర డబ్బా కొట్లో కూడా నేను పని చేసుకుని లెక్కలు రాసుకుంటే వీళ్ళు ఇచ్చే జీతం నాకు తక్కువ ఎక్కువ అక్కడెక్కడైనా నేను సంపాదించుకుంటాను. జాబ్ సెక్యూరిటీ ఉంటుందనే కదా, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారని కదా, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుందని కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందని కదా. ఒక అమ్మాయి రోడ్ మీద వెళ్ళడానికి మీరు రోడ్ మీద నడిచి వెళ్ళక్కర్లేదు కదా, మాకు మీరు క్యాబ్స్ ఇస్తారు కదా. అందుకే వైట్ కాలర్ జాబ్స్ అంటారు కదా ఇంతకు ముందు మమ్మల్ని. మరి ఇప్పుడైతే కార్పొరేట్ మజ్దూర్ అనాలి, అప్పుడైతే వైట్ కాలర్ జాబ్స్ కదా మావి. ఇన్ని సెక్యూరిటీస్ ఉన్నాయని మేము జాయిన్ అయ్యాం. అలాంటిది అన్సర్టనిటీ. ఒక 100 మందిని తీసేశారు, 200 మందిని తీసేశారు. ఆ 200 మందిలో నేను అంటే ప్రొటెస్ట్ చేయను, నేను ఇంకోటి దొరికిద్దిలే అనుకుంటా. అంతేలేండి. అప్పుడు జాబ్స్ కొంతమందికి తీసేస్తున్నారు కదా, ఆ మధ్యలో ఐటీ జాబ్స్ పోతున్నాయి రకరకాల రీజన్స్ తోటి. మీరు అలా అయితే okay. నేను కూడా ఒకటే రీజన్ చెప్పి తీసేయండి. బిడ్డ కొంట్లో బాగాలేదంటే నేను పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళాలా? ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశానంటున్నారు కదా, ఇంకేంటి? ఇన్ఫార్మ్ ఆయనకి చేశాను, ఆయన ఇవ్వలేదని అసిస్టెంట్ మేనేజర్కి చేస్తే డోంట్ లిసన్ టు హిమ్, యూ గో, యూ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్, విల్ థింక్ అబౌట్ ఇట్ లేటర్ అని చెప్పి. నెక్స్ట్ డే ఆఫీస్కి వస్తానంటే అది నీకు పని రాక నువ్వు క్యాబ్ షెడ్యూల్ చేయలేదు. యూ డోంట్ నో హౌ టు డూ యువర్ వర్క్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ స్టాండింగ్ హియర్. ఇఫ్ ఐ ఫెయిల్ యాజ్ అ అసోసియేట్, you failed as a team leader. I have never seen in my entire career, I touch wood and God is with all there with me. HR manager కూడా మీరు మాట్లాడిన సందర్భాలు చూశాను నేను. టీమ్ లీడర్ కూడా అట్లీస్ట్ వాష్రూమ్ కూడా పోనివ్వరు, చాలా హెరాస్ చేస్తారు అని విన్నాను. ఏంటి అది చెప్పండి. యూజువల్గా టీమ్ లీడర్స్ అందరూ అలా ఎందుకు ఉంటారు? ఆ ప్రాసెస్ అలాంటిదే, కొంచెం కష్టమైన ప్రాసెస్ మేము చేసే పని, దాన్ని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కొంతమంది మేనేజర్స్ ఏంటంటే దే హ్యాండిల్ ఇట్ ఈజీలీ. మీరున్నారు, నన్ను రమ్మని అడిగారు, మీరేమన్నారు, మీరు వస్తే నాకు లేట్ అవుతుంది, మీరు ఏ టైంకి వస్తారో నాకు తెలియాలంటే మీరు మా కార్ తీసుకోండి అని అన్నారు, రైట్? సో యూఆర్ ఏబుల్ టు ట్యాకిల్ దట్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ సో దట్ యుల్ అండర్స్టాండ్ దట్ ఐమ్ కమింగ్ ఆన్ టైమ్ అండ్ యుల్ అండర్స్టాండ్ బై వాట్ టైమ్ ఐల్ రీచ్ యూ. సో యూఆర్ హ్యాండిలింగ్ ద సిచ్యువేషన్ ఇన్ రైట్ వే. ఏమి చేతగాని టీఎల్స్ని పనికి మాలని పెట్టుకుంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? చాలా తప్పు కదా. మీ రోల్ ఏంటండి అక్కడ, ఏం చేస్తారు అసలు? నేను బేసిక్గా ఏం చేస్తానంటే, ఇట్స్ అ కస్టమర్ సర్వీస్ రోల్. క్లయింట్స్ కాల్ us, we provide them service. అంటే మీ కంపెనీ ఇచ్చే సర్వీస్ ఏమున్నాయో వాటిని మీ త్రూ వాళ్ళకి చెప్తారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కనీసం మాకు ఒక 3 months ట్రైనింగ్ ఇస్తారు. ఓహో, పొలైట్గా ఉండాలి, హంబుల్గా ఉండాలి, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్తో మాట్లాడాలి. ఒకవేళ కస్టమర్ ఎవరింట్లోనే డిసీజ్ ఉన్నారంటే ఫస్ట్ మీరు కాండలెన్సెస్ తెలపాలి. నా చంటి బిడ్డ కొంట్లో బాగోలేదంటే నువ్వు కనీసం పట్టించుకోవు, కానీ మీ క్లయింట్స్కి మీరు అంత ప్రిఫరెన్సెస్ ఇస్తున్నప్పుడు నెలల కొద్దీ ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని టార్చర్ పెట్టి మరి వాళ్ళతో హంబల్గా ఉండేలా మీరు చేస్తున్నారు కదా. మీరు ట్రైనింగ్ తీసుకోరా ఎంప్లాయీస్ని టీమ్ లీడ్ కింద వేసేటప్పుడు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కింద వేసేటప్పుడు? నా లైఫ్లో ఎక్కడా చూడలేదండి హెచ్ఆర్ మేనేజర్ అలాంటి భయంకరమైన ఈమెయిల్స్ పెట్టడం. టు అడ్రస్ ఉండదు, ఫ్రమ్ అడ్రస్ ఉండదు. ఇఫ్ యూర్ యాజ్ పర్ డిస్కషన్, ఇఫ్ యూర్ నాట్ కమింగ్ యూర్ టర్మినేటెడ్, వి విల్ వర్క్ అకార్డింగ్ టు ద పాలసీ అని పెడుతుంది. మీరు పాలసీ ఫాలో చేస్తుంటే నాకు నోటీస్ పీరియడ్ ఇచ్చేవారు. మీరు పాలసీ ఫాలో చేయలేదు కాబట్టి నాకు నోటీస్ పీరియడ్ కూడా లేకుండా ఇచ్చారు. వేర్ డిడ్ యూ లెర్న్ పాలసీ? షో మీ వేర్ ఇట్ ఈస్ రిటన్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, షో మీ వేర్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ది పాలసీ టు టర్మినేట్ a mother taking care of the child. I want to see those policies. If you have those policies, please revise them. This is the time that you have to think about yourself now. మీ పేరెంట్స్ లేకపోతే మీ హస్బెండ్ ఏమంటున్నారండి మీ దగ్గర? యూజువల్గా నాన్న ఫస్ట్ డే సెకండ్ డే చాలా భయపడిపోయారు. హీ హ్యాడ్ టియర్స్ ఇన్ హిజ్ ఐస్. నాన్న దూరం ఉంటారు కొంచెం. ఐ డోంట్ హ్యావ్ ఇన్లాస్, as I couple of times told you. చాలా పానిక్ అయిపోయారు. మై మామ్ స్టార్టెడ్ yelling, shouting, why you into the camera, why did you go to media? ఇది ఒకటేనా ఏంటి? we would have survived with something else. నానిస్తారు కదా ఏదైనా కావాలంటే, why do you have to fight for all of this? ఇది కాకపోతే ఇంకేంటి బంగారుతారు, నీకు ఇంకోటి దొరుకుతుంది, why did I said, వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారంటే మెంటల్గా, ఐ హ్యాడ్ టు బ్లాస్ట్ సమ్ డే. వాక్యూమ్ క్రియేట్ అయిపోయింది. అంకేన్ ఐ కుడెంట్ బేర్. యా, మై హస్బెండ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్. కాకపోతే ఏంటంటే ఐఎమ్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్. ఎందుకంటే చూడండి, ఐ హ్యావ్ గుడ్ ఫండ్స్ దట్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇప్పుడు తను కూడా నా రీజన్స్ తో కాన్స్టెంట్ లీవ్స్ పెట్టి నా అవసరం కూడా లేదండి. తను ఎందుకు అసలు తిరుగుతూ లైఫ్ ముందుకు వెళ్ళదు కదా. జస్ట్ మీకు సపోర్ట్ చేస్తున్నారు, అది చాలు. దట్ ఈస్ ఆల్ ఎనఫ్. మోరల్ సపోర్ట్ ఇస్ వాట్ ఐ రిక్వైర్. ఇక అడిషనల్ గా సపోర్ట్ అంటారా? ఇంతకు ముందు మా నాన్న, మా పవన్, మా పిల్లలు తప్పించి నాకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు అని అనుకునేదాన్ని. మీడియా మొత్తం ఉంది. ఇప్పుడు మీడియా ఇస్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. టూ మచ్ ఆఫ్ లవ్ ఫర్ దెమ్. అండ్ నన్ను నిజంగానే వాళ్ళు
యూనో చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను. మా ఇంట్లో ఎలా అయితే అడుగుతారో మోస్ట్ ఎవ్రీబడి, మ్యామ్ మీరు తిన్నారా, ఎందుకు మ్యామ్ తినట్లేదు, యూ షుడ్ ఈట్. అట్లా దే టెక్స్టింగ్ మీ, ఫీల్ సో బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ ఆల్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. నాట్ ఓన్లీ దిస్, I have couple of lawyers, you know, IT software employees helping me out, and there are many advocates said, "Ma'am, we case తీసుకుంటాం, you need not to pay, we will fight against take him," and all of that. See, all of those things will take lots of time. ఖచ్చితంగా నాకు అందులో అంత డౌటే లేదు. ఓపిక లేదు. చూడండి, ఐఎమ్ మొన్న అడిగారు ఏదో టీవీలో, వాట్ ఆర్ యూ డూయింగ్ అని. వంకాయ కూర వండుతున్నానండి అని చెప్పా. మీ మీడియా వాళ్ళు నవ్వుతున్నారు, మ్యామ్ అదేంటి మ్యామ్ అదేం సమాధానం మేడం అంటే, దట్ ఈస్ వాట్ ఐమ్ డూయింగ్. నా ఇప్పుడు జాబ్ లేదు, వాట్ ఐ డూ. 9 o'clockకి వండుకోవాల్సిన వంట 11ంటికి వండుకుంటున్నాను. ఐఎమ్ కుకింగ్. ఐ సెడ్ వంకాయ కూర ఇప్పుడే చేసి వచ్చి కూర్చున్నాను. ఐఎమ్ థింకింగ్ వాట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఫార్వర్డ్. వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్లాన్స్ అన్నారు. ఏముంది, కొంచెం అడ్వకేట్స్ అది మాట్లాడుకుంటాను, సాయంత్రం డిన్నర్ వండుకొని తిని పడుకుంటాను. సో like you can understand that how simple I am. See, nothing beats the fame. నాకు తెలిసి people know me. నేను బేగంపేటలో I was having a coffee, like people recognized మీరు భావనక్క కదా అని. yes and not able to take it. అంటే ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. బికాస్ ఏదైనా చాలా గొప్ప పని చేసి నేను ఏదో చేసి ఉండి if people are recognizing me, I would have been feeling appreciated. ఇప్పుడు విక్టిమ్ లా అనిపిస్తుంది, అయ్యో పాపం మీకు అలా జరిగిందా. సి ఏం చేయబోతున్నారు నెక్స్ట్ చెప్పండి అసలు. అంటే No, జాబ్ see- పరంగా, ఇంటి పరంగా అడగట్లేదు, జాబ్ పరంగా. జాబ్ పరంగా అయితే ఐఎమ్ షూర్ అండి. నిన్న టీవీలో అనుకుంటా గారు అందరినీ అడిగారు, ఈ అమ్మాయికి జాబ్ ఇవ్వండి, అలా చేయకండి, కార్పొరేట్స్ యూ షుడ్ హైర్ పీపుల్ లైక్ దిస్ అని చెప్పారు. ఒక్కళ్ళు కూడా కమెంట్ చేయలేదు దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని. ఐఎమ్ షూర్ ది కార్పొరేట్ లైఫ్ హ్యాస్ ఎండెడ్ ఫర్ మీ అని నేను అనుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీబడి రికగ్నైజెస్ మీ. మోస్ట్లీ నేను చాలా బిగ్ బ్రాండ్స్తో వర్క్ చేశాను. అంతే కదా. సో టెక్ ముందు మాట. ఫస్ట్ జాబ్ ఇదేనండి టెక్కేనా? అవును కాదా? I pretty much worked in good environments. Yeah. సో ఇప్పుడు ఏమనిపించుద్ది అంటే ఐ డోంట్ నో, నా కార్పొరేట్ కెరీర్ అయితే లేదు, ఫర్ షూర్ లేదు. సో టెక్ మహీంద్రా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్ ఫర్ షూర్. ఐఎమ్ 33 years old. నాకు ఇంకా 25 years సర్వీస్ ఉంది. నన్ను ఇవాళ రోడ్ మీద కూర్చోబెట్టిన అందుకు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. అండ్ ఐఎమ్ వెరీ ప్రిటీ మచ్ షూర్ దట్ ఐ విల్ నాట్ గెట్ బ్యాక్ టు దెమ్. వాళ్ళు రెడీగా ఉన్నారు కదా తీసుకోవడానికి, మీరే కదా ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో వెళ్ళలేని పరిస్థితి ఉంది. నేను వేరే కార్పొరేట్కి వెళ్ళేదాకా వాళ్ళు హెల్ప్ చేయాలి కదా నాకు. దట్ ఈస్ వాట్ ఐమ్ డిమాండింగ్ ఫర్. మోర్ ఓవర్ ఐ విల్ నాట్ స్టాప్. మీరు నా ఫ్యూచర్ ప్లాన్స్ అడిగారు. ఐఎమ్ ట్రయింగ్ టు ప్రొటెస్ట్ మోర్. ఎవరైతే నా టిఎల్, హెచ్ఆర్ మేనేజర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నన్ను టర్మినేట్ చేశారో, ఈ ముగ్గురు టర్మినేట్ అయిపోయేంత వరకు ఐ విల్ నాట్ స్టాప్ మై ప్రొటెస్ట్. మోర్ డిమాండ్స్. ఇంతకు ముందు జరిగిన టర్మినేషన్స్ని కూడా చూడండి ఒకసారి. లిసన్ టు దేర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఇప్పుడు టీమ్ లీడరు మిమ్మల్ని ఒక్కల్ని అలా ఇబ్బంది పెట్టేటోళ్ళ, లేకపోతే ఆయన అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. అబ్బాయి. అందరి పట్ల ఇలాగే బిహేవ్ చేస్తాడు ఆయన? నేచరే బిహేవియర్ అంతే. మిగతా వాళ్ళు ఏంటంటే ఎందుకులే, అందరూ పేపర్స్లోనే ఉన్నాం. మీరు చూడండి, మోర్ పీపుల్ విల్ కమ్ అవుట్ లైక్ మీ. యూ జస్ట్ వెయిట్. వీఆర్ ట్రయింగ్ టు ప్రొటెస్ట్ ఆన్ దిస్ సాటర్డే. అంటే నాకు ఇంకా పర్మిషన్స్ రాలేదు టు లీగలీ అనౌన్స్ ఇట్. ఐఎమ్ టేకింగ్ we'll see, we'll do a dharna, we'll see how many people join me. I'm fine if nobody joins me. The battle is all mine. I'll run it by myself. If people are coming across, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే they can definitely join me. ఎప్పుడు చేయబోతున్నారు? We don't know to see. అంటే there are animal organizations supporting me because ఒక dog వస్తే నేను pet చేశాను. There are other company software employees who want to help me out. Maybe they are not in this country, or maybe they are not in the city. They might be in Bangalore, Chennai, other parts of the area. They are always there for the moral support. Physical presence నాకు అక్కర్లేదు. మనం కూర్చునే ప్లేస్లో 100 మందిని తెచ్చుకుంటే ఆక్యుపై అయిపోతుంది. We're just looking forward. I met మినిస్టర్ గారు మొన్న అనుకుంటా, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని. ఆయన ఒక 3 minutes ఇవ్వగలిగారు. I know is so occupied and thank you so much for that time. ఐటీ అడ్వైజర్ సాయి కృష్ణ గారితో ఐ స్పోక్ 23 minutes. బ్యూటిఫుల్ 23 minutes. ఐ గాట్ సో మెనీ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్. ప్రాబ్లం ఏంటంటే మనకి యూనియన్ లేదు, చట్టం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. మోర్ పీపుల్ కమ్ ఫార్వర్డ్, మన చట్టం మనం తెచ్చుకోవచ్చు. లెట్ దెమ్ కమ్, విల్ సీ. ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకున్నది అయ్యే వరకు, అంటే ఆ ముగ్గురిని టర్మినేట్ చేసే వరకు, మిమ్మల్ని నెక్స్ట్ మీరు ఇంకో జాబ్ వచ్చేంత వరకు కూడా వీళ్ళే మిమ్మల్ని చూడాలి. ఈ అయితే మీ డిమాండ్స్ తగ్గరు.
అయ్యో నో వే. తగ్గేదాన్ని అయితే నేను రోడ్ మీద అదే. కూర్చునేదాన్ని కాదు. మా నాన్న నన్ను ఎంత ప్యాంపర్డ్ గా పెంచుకున్నారు. ఇప్పుడు మీరు అంటారు కదండి, ఒక ఇంటికి కానీ ఒక కంట్రీకి కానీ ఆడపిల్ల ఈజ్ లక్ష్మి అని. యూ మేడ్ వన్ ఆఫ్ యువర్ లక్ష్మీస్ సిట్ ఆన్ స్ట్రీట్స్. డోంట్ యూ థింక్ యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? సో మీరు నన్ను చూస్తే కూడా ఐఎమ్ అ వెరీ హంబుల్ పర్సన్ బై నేచర్. రివెంజ్ లాంటివి తీసుకునే మనిషిని కాదు, కానీ ఆ ప్రాసెస్లో వాళ్ళు చీడ పురుగులు. వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, విమెన్ కొంచెం బ్రీదింగ్ స్పేస్ ఉంటుంది. వీళ్ళని తీసేశారు అనుకోండి, ఎందుకురా బాబు వాళ్ళతో పెట్టుకుంటే జాబులు పోతాయి, మన లిమిట్స్లో మనం బిహేవ్ చేస్తే మంచిదని ఇంకో నలుగురికి బుద్ధి వస్తుంది. ఇంత నేను కష్టపడ్డాను కదా, ఇంత కష్టపడి నేను ఇంత రోడ్ మీదకి వచ్చి ఇంతమంది మీరు ఇప్పుడు చూడండి, మీరు ఆల్రెడీ నాతో ఒక ఇంటర్వ్యూ చేశారు, మీరు ఇంకో ఇంటర్వ్యూకి పిలిచారంటే దేర్ ఈస్ పాజిటివ్ రెస్పాన్స్ టువర్డ్స్ మీ. There are people who are watching, there are people who want to protest, there are people who want to come out, right? Yes, people are supporting us. నేను ఈ నిమిషంలో వెనక్కి తగ్గకూడదు, ఎందుకంటే నన్ను చూసి నలుగురు ధైర్యపడుతున్నారు కదా, అయ్యో అక్క చెప్పింది అని. నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళాను అనుకోండి, వాళ్ళ ధైర్యం నేను తీసేసుకుని దాన్ని అవుతాను. I will not stop this protest until all of those 3 are terminated and if I get a call from the company again, మీరు చెప్తున్నారు మ్యామ్ మీ జాబ్ మీకు ఉందని. నా జాబ్ నాకున్నా నేను టెక్ మహీంద్రాకి వెళ్ళాలని అనుకోవట్లేదు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ జాబ్, ఇట్ ఈస్ అబౌట్ ది రెస్పెక్ట్, రైట్? విల్ యూ నాట్ పే ఫర్ మై అంటే నేను ఏడ్చిన ప్రతి ఒక్క కన్నీటి చుక్కకి నువ్వు సమాధానం చెప్పేదాకా నేను ఆగను. ఐ డోంట్ నో హౌ యూ గోనా కంపెన్సేట్ మై స్ట్రెస్. I don't know how you're gonna compensate the pain that I'm going through. కానీ అంత పెద్ద కంపెనీ ఈ ఒక్క ఇష్యూ కోసం దిగి కిందికి వచ్చి మీతో ఇవన్నీ ఇట్లా సంప్రదింపులు చేయడం లేదా మాట్లాడడం మీరు అనుకున్నది చేస్తుందని అనుకుంటున్నారా? మీరే చెప్తున్నారు చాలా పెద్ద కంపెనీ అని. ఈవెన్ an ocean would have started with a single drop of water. It's time for them to realize until it becomes an ocean. అది రియలైజ్ అయ్యారు కాబట్టి నిన్న మీకు మెయిల్ వచ్చిందేమో అనుకుంటున్నా. అన్నీ మీరే అంటున్నారు మేడం, మీరే కన్సిడర్ చేయలేదు అంటున్నారు, మీరే కన్సిడర్ చేశారు. నేను మెయిల్ గురించి పదే పదే అంటూనే ఉన్నాను. వాళ్ళు పర్వాలేదు మిమ్మల్ని అండి. కావాలనుకుంటున్నారు, మిమ్మల్ని టెర్మినేట్ చేయలేదు. వాళ్ళు నన్ను కావాలనుకోవట్లేదు, వాళ్ళకి తప్పదు కాబట్టి మెయిల్ రాయాల్సి వచ్చింది. దే వాంట్ టు న్యూట్రలైజ్ ది సిచ్యువేషన్ అండ్ సీ దే డోంట్ నో దట్ whom they're actually dealing. చూడండి, అంటే నేను అనేది ఏంటంటే ఇంతకు మించి ఇంకా వాళ్ళు రాకపోవచ్చు. ఆల్రెడీ మెయిల్ పెట్టారు, మిమ్మల్ని మీ జాబ్ తీయలేదు, మీరు ఉన్నారు, మీ జాబ్ని కంటిన్యూ చేయమని చెప్తున్నారు. ఇంతకు మించి అంత పెద్ద కంపెనీ ఇంతకు మించి రాకపోతుండొచ్చు అని నేను అంటున్నాను. వాళ్ళ ఇష్టం కదండి అది. ఇప్పుడు దట్ ఈస్ దేర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. నేనేం అడిగాను, రాంగ్ టర్మినేషన్ జరుగుతున్నాయి, అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరగదు అని కాన్ఫిడెన్స్ ఇవ్వండి. వాళ్ళు ముగ్గురిని తీసేయండి, వచ్చేసేది కాన్ఫిడెన్స్. మోర్ పీపుల్ విల్ వర్క్. వచ్చేవాళ్ళు మాత్రం అలా ఉండరు అని సి చూడండి, అట్లా మనల్ని మనమే డిసప్పాయింట్ చేసుకుంటే వి విల్ నాట్. రేపు బాగుంటుందనే బతుకుతాం, రేపు బాగోదని మనకు తెలిసిందనుకోండి, అదే పెద్దలు కీడెంచి మేలెన్స్ అని కూడా అన్నారు. రేపు బాగోదు అని తెలిస్తే విల్ కమిట్ సూసైడ్. మీరు చూడండి, మీరు చెప్తున్నారు ఇంత మీడియాలో ఉన్నాను, నాకు సడన్గా జాబ్ పోయింది, మా పాపకు ఒంట్లో బాగాలేదు, నాకు ఇంకేదో అంతకుముందు నాకు ఒంట్లో బాగాలేదు, డిప్రెషన్లో ఉండొచ్చు నేను. వాట్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్? విల్ యూ టేక్ మై లైఫ్? కెన్ యూ గెట్ మై లైఫ్ బ్యాక్? నో. మీ మీడియానే కదా నిన్న మైక్ పట్టుకుని అడిగారు, అక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందండి, ఇక్కడ ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడండి, కంపెనీ ప్రెషర్స్ తట్టుకోలేక మెసేజెస్ పెట్టి చనిపోతున్నారండి. అంటే మీరు ఒక మనిషి చచ్చిపోతే తప్ప రియాక్ట్ అవ్వరా? అంటే ఇప్పుడు నేను చచ్చిపోతేనే వాళ్ళు దిగొచ్చి నాకు ఒప్పుకుంటారా? బట్ ఐఎమ్ నాట్ ద వన్ హూ కమిట్ సూసైడ్. చనిపోవటం అనేది అది ఇదే లైఫ్ కాదు కదండి. ఇది కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది, అందులో మీలాంటి వాళ్లకు అంటే అన్ని రకాలుగా మీరు నాకు తెలిసి నంబర్ 1 లో ఉన్నారు. మీరు చూడండి, ఇలాంటి వాళ్ళకి రాకుండా ఉంటుందని అయితే ఐ డోంట్ థింక్ సో. అట్లా కాదు మరి. ఇప్పుడు వై డూ థింక్ పీపుల్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్? అది రకాల ఇష్యూస్ అండి, అట్లా కాదండి. క్షణికమైన ఆలోచనలు అంటారు కదా, క్షణికావేశం ఎలాగో ఉంటుంది మనకి. ఆ టైంలో ఏం చేయాలో తెలియదు, ఏడుపు వచ్చేస్తుంటుంది. పాపను ఒళ్ళో పడుకోబెట్టుకొని ఐ వాజ్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. ఈమెయిల్ పెట్టినా, మెసేజ్కి రిప్లై చేయనా, కాల్ చేసి మాట్లాడి. షీస్ 11.5 now. She's grown now. She's good. She'll understand what's media. She'll understand what are mummy's comments coming up, who are all helping mama. ఏం చదువుతుంది పాప? She's in grade 7. Okay. So మమ్మ అనిందంట, మీ అమ్మ. బాబు అండి? బాబు is 6th class. 6 years and he's in grade 2. అదే చెప్పాను కదా మార్నింగ్ కాల్ కొంచెం ముందు జాయిన్ చేశాను, సో దాట్ యూనో మా ఇంట్లో పట్టుకునే వాళ్ళకి ఆ కాస్త బ్రీదింగ్ స్పేస్ దొరికితే బాగుంటుంది. సో అంటే ఏదైనా ఇష్యూని మీరు అంత దూరం డిప్రెషన్
చాలా మంది మనం డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళాం. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు తెలుసా. ఆ మెయిల్ చూడగానే చెమటలు పట్టేశాయి. ఐ వాజ్ హెల్ప్లెస్. ఐ టుక్ స్టెప్ బ్యాక్ అండ్ తర్వాత నాకు అనిపించింది, ఓకే లెట్ మీ స్టార్ట్ దిస్. మనకు జరిగింది ఇంకొకరు జరగకూడదు అంతే. ప్రస్తుతానికి అంతే అండి, దాని గురించి ఇంకా ముందే ఏమో నేను ఆలోచించలేదు. కరెక్టేలేండి, ఎందుకంటే ఒక అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని అడ్డుకోవడానికి ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి కదా. ఇప్పుడు అన్యాయం అంటే సెక్షువల్ హెరాస్మెంటే కాదు, అది కాదు కదా. అన్యాయం అంటే మెంటల్ హెరాస్మెంట్ కూడా. సేమ్ టైం Mental జాబ్ harassment- తీసేయడం కూడా అన్యాయమే కదా, సరైన రీజన్ లేకుండా. మెంటల్ హెరాస్మెంట్ ఎంత భయంకరమైందంటే, మీరు ఇంటికి వెళ్ళి మీ పిల్లోడు నవ్వుతాడు, మీరు వాడిని చూసి నవ్వలేరు. అవును, మీ పాప బాధ షీల్డ్ ఉన్నప్పుడు, correct తెచ్చుకుంటది, ఒక సర్టిఫికేట్ ఏదో వస్తుంది తనకి, మమ్మ ఇవాళ నాకు టీచర్ గుడ్ గ్రేడ్ ఇచ్చింది అంటారు. మనం ఇన్వాల్వ్ కాలేము. కన్నా ఆక్యుపైడ్ గా ఉన్న బుజ్జి కొంచెం తీసే, వాళ్ళు ఏదో ఎక్సైట్ పాపం, అవును. అయిపోయి Correct అది, జంపింగ్ correct. అరౌండ్ ద పేరెంట్స్, Correct. మమ్మ ఐ డిడ్ దిస్ అని చెప్తారు. మనకి అసలు వాళ్ళ మీదే నిజం అది, వాళ్ళ కరెక్ట్ కోసమే మీరు అన్నది. పని Yes, 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 చేస్తాము. yes. అవును అవును. వాళ్ళు జంప్ చేస్తుంటే అరే వీళ్ళు కొంతసేపు ఆగు, ఐ టాక్ టు యు లేటర్. కరెక్ట్ మీరు అన్నది. అవును. పొద్దున వెళ్ళేటప్పుడు పడుకొనే ఉంటారు, రాత్రికి వచ్చేసరికి పడుకొనే ఉంటారు. మేల్కుతున్న కాస్త టైము మనం నేనైతే తిడుతూనే ఉంటా. హోంవర్క్ చేయండి, బుక్స్ తీసుకోండి, ఎంతసేపు ఆడుకుంటారు, ఎంతసేపు టీవీ చూస్తారు, స్క్రీన్ టైం పెరిగిపోయింది. మా పిల్లలు ఐప్యాడ్స్ ఆర్ లాక్డ్ విత్ స్క్రీన్ టైం, జనరలీ హ్యాండిల్డ్ బై మై హస్బెండ్. మమ్మ డాడీకి చెప్పు స్క్రీన్ టైం ఇంకొక లాక్ చేసేసారా? మంచి పని చేశారు. scared that you'll use so much of social media. మమ్మ డాడా కాల్ చేసి చెప్పు స్క్రీన్ టైం పెంచమని. 1 hour అయిపోయింది, మమ్మ ఆస్క్ హిమ్ టు గివ్ 1 more hour. So I'm working for them. If my company is not ready to, టైమింగ్స్ ఏంటండి మీవి? 12:30 to ఇంకొక 12:30 to 10, 9.5 hours వర్క్ చేస్తాం మేము నైట్. ఓకే, Office. ఆఫీస్కి వెళ్ళాలి. ఆ రోజు వర్క్ వెళ్ళాలి. ఫ్రమ్ హోమ్ లేదు? లేదు, అస్సలు లేదా మీకు? అస్సలు లేదు. దిస్ ప్రాసెస్ ఇస్ సో క్రిటికల్, దే డోంట్ అలౌ యూ హోమ్. ఓహో. మోస్ట్లీ ఇంకొకటి చెప్పండి, మెడికల్ లీవ్స్లో ఉన్న వాళ్ళకి 14 రోజులు మీరు కంపెన్సేట్ చేయక్కర్లేదు. ఒక్క రోజైనా లీవ్ కట్టించి ఇవ్వచ్చు కదా. ఒక్క మెడికల్ లీవ్ కూడా నాకు పేమెంట్ చేయలేదు. ఏ రోజు నేను వాయిస్ అవుట్ చేయలేదండి. నేను కూడా ఏమనుకున్నానంటే, పోనీలే ఇంకో కంపెనీ దొరక్కపోతుందా, ఇక్కడే పట్టుకు ఏం వేలాడతాం, ఇక్కడే ఇంతసేపు ఎందుకు ఉండాలి మనం, దట్ ఈస్ నాట్ రైట్ కదా. అంటే మేడం, మీ ఇష్టం వచ్చిన జాబ్ తీసేసి నేను గొంతు చించుకుని అరిసి రోడ్ మీదకి వచ్చాను కాబట్టి నీ జాబ్ నీకు ఉందని అంటావా? ఉందని మెయిల్ పెట్టారు. అంటే అంత చిన్న వాళ్ళం అండి మీరు మేము. గెలిచారండి, మీకు తెలియట్లేదు. నేను అంత చిన్న మనిషిలా కనబడుతున్నానండి మీకు. మీరు కొండ అయితే అయి ఉండొచ్చండి, చీమ పని చీమ చేస్తుంది. ఎంత పెద్ద యానిమల్ అయినా 100 చీమలు ఒక దగ్గర మోసి పక్కకు పెట్టేస్తాయి. దట్ ఈస్ నాట్ రైట్ వాట్ యూర్ డూయింగ్. నాకు ఇప్పుడు మీరు గెలిచారు అనే కాన్ఫిడెన్స్ నాకేం లేదు. నేను గెలవలేదు అంటే ఆల్ ఆఫ్ దోస్ 3 are terminated and they're trying to talk to me, రైట్. నాకు అన్నెసెసరీ ఫేమ్ మీరు క్రియేట్ చేశారు. వాళ్ళు అనుకుని ఉండొచ్చు నేను చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా అన్ని మీడియాస్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. దిస్ ఈజ్ కంఫర్టబుల్ గా ఇవ్వట్లేదు, బాధతో ఇస్తున్నారు. దిస్ ఈజ్ మోర్, నా వర్క్ నాకు చేసుకోవడం సుఖం. అంతే కదా, దీనికంటే అదే బెటర్. ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి Yes. వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను, వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను, ఐమ్ సో సారీ ఐ కాంట్ డూ దిస్. ఏం రాస్తారో తెలీదు, ఎందుకు రాస్తారో తెలీదు, ఇంకేం టార్గెట్ చేస్తారో తెలీదు. నేను మళ్ళీ ఏదైనా అనేస్తే దానికి కానీ ఒక్కటి మాత్రం ఐ వాజ్ ఆల్వేస్ గెటింగ్ అప్రిషియేటెడ్ అండి. ఐఎమ్ నాట్ షౌటింగ్, మేకింగ్ కియాస్, ఐఎమ్ టాకింగ్ సెన్స్. ఇప్పుడు నా ప్రొటెస్ట్ కూడా చాలా కామ్గా చేస్తాను, అరిచేసి డిమాండ్ అట్లా ఏం లేదు. మై ప్రొటెస్ట్ ఇస్ సో కామ్, పీస్ఫుల్గా. ఐ విల్ టేక్ ఆల్ పర్మిషన్స్ రిక్వైర్డ్. ఐ విల్ సిట్ ఎక్కడ చేస్తారు? నో, ఇంకా తెలీదు. అంటే అనుకున్నాం ఇక్కడ మన ధర్నా చౌక. ఎస్, ఇందిరా పార్క్. బ్యూటిఫుల్ యు నో దిస్ ప్లేస్. ఇట్ ఈస్ సో న్యూ టు మీ, నేను కనుక్కోవాల్సి వచ్చింది. సో యా, మీరు చూస్తే దిస్ వన్ పర్సన్ కాల్ కెవిన్, విక్టిమ్ టు వకీల్ అనమాట. టెక్ మహేంద్ర బాధితుడు తను. సో తనని కూడా ఇలాగా ఆఫుల్ గా టర్మినేట్ చేస్తే కొత్త జాబ్స్ రావట్లేదు. ఓకే, ఈ గ్యాప్ లో లా చదువుకున్నాడు, అడ్వకేట్ అయిపోయాడు. హీ వాంట్స్ టు టేక్ మై కేస్. ఐ సెడ్ యువర్ యంగ్ ఇనఫ్ అని జోక్ చేస్తా ఉంటాను. బట్ యా, ఆయనే కాదు, చాలా మంది లాయర్స్ చెప్పారు, ఇఫ్ యూ హ్యావ్ టు ఫైట్ అ లీగల్ బ్యాటిల్ వీఆర్ ఆల్ విత్ యువర్ సార్. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ ఆఫ్ దట్ రైట్ నౌ. ఇంకా ఐఎమ్ థింకింగ్, రైట్. సో మీరే చెప్పాలి, నేను రైట్ వేలో ఉన్నానా, రాంగ్ వేలో ఉన్నానా. నేనైతే వల్నరబుల్గా ఉన్నాను, స్ట్రెస్డ్గా ఉన్నాను. యూ పీపుల్ షుడ్ గెట్. లంచ్ చేశారా?
నిన్న నైట్ ఐ హ్యాడ్ మై ఫస్ట్ మీల్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్. రాత్రి చక్కగా పప్పుచారు పెట్టుకున్నా, క్యాబేజీ కూర వండుకున్నా, అండ్ ఇవాళ పొద్దున్న నాకు ఐ రైట్ చపాతీ విత్ టొమాటో చట్నీ. సో టొమాటో చట్నీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. సో వైల్ ఐ గో ఫ్రమ్ హియర్ ఒక 2-3 చపాతీలు కాల్చేసుకొని చక్కగా తినేసి నెక్స్ట్ ఏం చేద్దాం అని ఆలోచిస్తాను. క్రిమినల్ గా ఏం ఆలోచించలేను బికాస్ ఐఎమ్ నార్మల్. కనీసం పిల్లల కన్నా పెట్టి పంపారా? పిల్లలు ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోయింటారు. టైం టు టైం అయిపోతాయి. నేను ఏమంటే డెత్ బెడ్ మీద ఉన్నా సరే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి పడుకుంటాను. పని అంత కష్టం నాకు లేదు. ఐ షుడ్ థ్యాంక్ మై హస్బెండ్. సపోర్ట్ చేస్తారా? లేదు, లంచెస్ నేను వండితే డిన్నర్స్ ఆయన వండుతారు, డిన్నర్స్ ఆయన వండితే లంచ్ నేను వండుతా. సూపర్. సో వీ రన్ టైమింగ్స్. తనకి టైమింగ్స్ ఏం ఉండదు. ట్రైనర్ is always mostly available for children. Mostly available. నా పిల్లలతో నేను చాలా తక్కువ టైం ఉంటా. ఐ థింక్ ఈజ్ ది మమ్ హోమ్, ఐఎమ్ ది డాడ్ హోమ్. నేను అప్పుడప్పుడు కనిపిస్తా పాత కల్చర్లో లాగా. ఈజ్ ఆల్వేస్ విత్ మై చిల్డ్రన్. మా పిల్లలు అల్లరి చేయరు. ఎందుకో చెప్పనా, మమ్మీ మాతో ఉండదు. ఒకవేళ మేము అల్లరి చేస్తే మళ్ళీ మమ్మీ ఆఫీస్కి వెళ్ళిపోతే మమ్మీతో మాకు టైం ఉండదని మా పిల్లలు అల్లరి చేయరు. ఐ ఆస్క్డ్ మై డాటర్, ఎందుకు అంత కామ్గా ఉండవు, అల్లరి చేయొచ్చు కదా అని. ఒకసారి 2 సార్లు నేను కోపం, మీరు ఇలా చేస్తే నేను ఆఫీస్కి వెళ్ళిపోతా అంటాను కదా, అందుకని మా పిల్లలు అల్లరి చేయరు. బికాస్ ఇఫ్ వీ మేక్ హర్ అన్కంఫర్టబుల్ షీస్ గానా లీవ్. అందుకని మా పిల్లలు అల్లరి చేయరు. ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ సచ్ అ గ్రేట్ ఫ్యామిలీ. మై కిడ్స్, పిల్లలు కూడా దే అండర్స్టాండ్ మీ అలాట్. సో ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ. మా పిల్లలు కూడా ఎక్కువ అల్లరి చేయడం నాకు తెలియదు. వెరీ మెచ్యూర్డ్ ఇనఫ్. దే హ్యాండిల్ దెమ్సెల్స్, దే క్యారీ దెమ్సెల్స్ రియలీ వెల్. మా పాప ఒంట్లో బాగాలేదని చెప్పాక కూడా ఇంక ఈ ప్రొటెస్ట్ ఎంత ఉన్నా మా అమ్మ దగ్గర ఉంది పాప. నార్మల్ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం ఉండవు మ్యామ్ నాకు లైఫ్లో. ఏదో ఏం ఉండదు. మేమందరం నార్మల్గా తిన్నామా, మా ఇంట్లో మేము చిన్న చిన్న రూల్స్ ఉంటాయి, కొన్ని సరదా రూల్స్ చిన్నవి. ఫస్ట్ ఆఫ్ ది మంత్ ఇస్ నో కుకింగ్ డే. అప్పుడు సాలరీస్ వస్తాయి కదా, సో అసలు ఆ రోజు ఇంకా కుక్ చెయ్యం. ఎక్కడ వెళ్తారు? లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అంత బయట. సూపర్. అసలు ఆ రోజు హాలిడే అయినా అవ్వకపోయినా మోస్ట్లీ సండేస్. ఓకే. యూజువల్ గా సండేస్, సాటర్డే ఏదైనా ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్, యూజువల్ గా ఫస్ట్ ఆఫ్ ది మంత్ పెట్టేస్తాం సెలవులు కావాలంటే కూడా. సో ఆయనకి పెట్టాల్సిన అవసరం లేదు, నాకు అవసరం. మోస్ట్లీ విల్ సీ వీక్ ఆఫ్ స్వాప్ అలా ఎలా. సో విల్ సీ. అండ్ 1 day in the month గుడికి వెళ్తాం. అట్లీస్ట్ once a month we'll take them, చూసుకుని that I'm well and all of that. సో చిన్నవి. అండ్ మేము ఫస్ట్ సినిమా చూసి if the film is that which children can see, then we take them to that movie. సో నేను ప్రతి సినిమా 2 సార్లు చూస్తా. ఓసారి నా కోసం, ఓసారి మా పిల్లల కోసం. అంటే మై డాటర్ జనరలీ ఈజ్ వెరీ ఇమోషనల్. ఏదైనా ఏడుపు సీన్ ఆవిడ అమ్మాయి కొన్ని సినిమాలు చూసి ఏడ్ చేస్తూ ఉంటుంది. సో టిష్యూ పేపర్లు తీసుకొని వెళ్ళాలి ఆవిడ కోసం. అందుకని యూజువల్లీ మీరు చూసి ఏడ్చే సీన్లు లేవు, పొడుచుకునే సీన్లు ఏమి లేవు, వయలెన్స్ లేదంటే దెన్ ఐ విల్ టేక్ హర్. మా సన్కి అసలు అంత అండర్స్టాండింగ్ ఏమి ఉండదు. వాడికి పెద్ద పెద్ద సౌండ్లు ఎవరైనా డాన్స్ చేస్తున్నారంటే వాడికి ఇష్టం. హీ వాంట్ దట్. వాడికి ఆ మ్యూజిక్ సెన్స్ ఉండట్లే, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డంగ్ 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 అంటుంటే వాడికి చాలా ఇష్టం. సో వెరీ సింపుల్ వన్, ట్రయింగ్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. ఐ స్టార్టెడ్ ఫర్ మై సెల్ఫ్ అండి. నేనేదో మెనీ పీపుల్ సెడ్, ఒక అతను అనుకుంటా ఝాన్సీ లక్ష్మీబాయి అలా ఏదో ఐమ్ భావన అండ్ ఐ వుడ్ రిమైన్ భావన. ఎవరి కోసమో స్టార్ట్ చేయలేదు. ఐ స్టార్టెడ్ ఫర్ మై సెల్ఫ్. మోర్ విమెన్ ఆర్ జాయినింగ్ అండ్ ఐమ్ హ్యాపీ ఫర్ ఇట్. ఐ స్టిల్ ఐమ్ రియలీ గ్రౌండెడ్ అండ్ ఐ వుడ్ కంటిన్యూ టు స్టే గ్రౌండెడ్. వాళ్ళు ఎవరి కోసమో నేను స్టార్ట్ చేయలే, నా కోసం నేను చేసా. మిగతా వాళ్ళకి కూడా జరుగుతుందంటే నేను చెప్తున్నా చాలా గట్టిగా జరుగుతుంది. బికాస్ ఐ హ్యావ్ దట్ కరేజ్ టు సే. నా క్లోజ్ ఫ్రెండ్ పేరు కూడా భావన. నేను విన్నాను ఇందాక అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. మా నాన్నని తిడతాను, యూనో ఇది చాలా ముసలోళ్ళ పేరంట. మా నాన్నని ఎప్పుడు ఏడుస్తాను, ఏం పేరు పెట్టాను. చాలా చిన్న వాళ్ళకు ఉంది ఈ పేరు. ఐ వాజ్ ఫ్రమ్ కేంద్రీయ విద్యాలయ. సో మా స్కూల్లో మా టీచర్ వాళ్ళ మదర్కి భావన అని పేరు ఉండేది. సో ఐ యూజ్డ్ టు సే, నాకు ముసలోళ్ళ పేరు పెట్టావు నాన్న నువ్వు అని. యూజ్డ్ టు లావ్ దోస్ డేస్. ఐ థింక్ మా నాన్న ఫస్ట్లో భయపడ్డారు. నౌ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ మీ. హీ కాల్స్ మీ. నిన్న మొన్న ఆయన ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ వేసి తిడుతున్నాడని. నిన్న ఫోన్ ఎత్తమ్మా, భయంగా ఉంటుంది కదా ఎక్కడున్నావా అని, జస్ట్ ఆన్సర్ మై కాల్ అని. అండ్ హీ డిడ్ంట్ సే దట్ హీస్ లుకింగ్ అట్ ద మీడియా అండ్ పీపుల్ సపోర్టింగ్ మీ, ఈజ్ లైకింగ్ ఇట్. మా డాడీ ఇంకెవరికో కాల్ చేసి చెప్పారంట,
చూసారా బన్నమ్మ టీవీలో వస్తోంది, చూడలేదా మీరు, చూడండి అంటున్నారు అందరు. ఓ ఫైన్, నౌ ఈజ్ ఇన్ అ నార్మల్ ఫేస్, హీ కేమ్ బ్యాక్ టు నార్మల్ అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ. యాజ్ ఐ ఆల్వేస్ సెడ్, ఇట్ వాస్ సో ఓవర్వెల్మింగ్ టు మీట్ యూ. అండ్ నేను మీ కొన్ని చూస్తాను, ఐ గెట్ కనెక్టెడ్ విత్ యూ. చాలా తక్కువ టైం ఉంటుంది దట్ ఐ వాచ్ టీవీ, బట్ చూసినప్పుడు ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం చూస్తాం కదా టీవీ. whenever I see you, you get emotional, I get connected to you and I start crying. So I don't deserve this seat, and I still believe that I don't deserve this much of honor that you guys are giving. I'm just here to tell you that I am unhappy. I'm just here to show my dissatisfaction. As you said, if you take this as one step that I've been winning my race, I'm glad. And I think I'll continue doing social service more. And I really want to do something for especially women employees who are not able to voice, right? I don't have a plan of action right now. I have friends who'll suggest me. So, మనం ఏదైనా అలా విపరీతంగా వెళ్ళిపోతే, I don't want to get into loops, right? So I'll have an advisory, taking help from them. I'll decide what I can do better in life. Looking forward for it. I think we'll decide. ఇప్పటి వరకు ఎప్పుడు నా లైఫ్లో that I'll protest for something అని ఎవరి కోసమైనా అని అనుకోలేదు. బట్ ఐ థింక్ వెన్ విమెన్ మీకోసం మీరు చేశారు, ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు అందరి కోసం చేయబోతున్నారు. అంతే కదా మ్యామ్. వెన్ మీకోసం ఎవరైనా ఫోన్ చేసి అక్క అని ఏడిస్తే ఎలా అనిపించుద్ది మీకు? దట్ జింగ్లా అనిపిస్తుంది మీకు, యూనో. అండ్ అది కంటే కూడా ఏదైనా చేసేయాలన్నా కూడా ఎలా చేయగలుగుతాం? నాదే నాకు అవ్వలేదు కదా. నన్ను కింద కమెంట్స్లో ఒకళ్ళు అడిగారు, మీ ఇంట్లో పనమ్మాయి 10 రోజులు రాకపోతే ఏం చేస్తాను? ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు అసలు పనమ్మాయి లేదు, అన్ని పనులు మీ ఇద్దరం చక్కగా చేసుకుంటాం. ఐ హ్యాండిల్ మై ఫాదర్ ఇన్ లా అలోన్. ఆయన వాజ్ ఆన్ కంప్లీట్ బెడ్. అప్పుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండింది. నైట్ 3 వేరే కంపెనీ, అది కంపెనీ. నైట్ 3 to అమ్మ మంచినీళ్ళు ఇవ్వా, యూస్ టు వర్క్ అండ్ ఐ యూస్ టు సర్వ్ హిమ్ వితౌట్ అ మీట్. I handled him for 4 years like that. I don't believe in maids. And అంటే నాకు ఎమర్జెన్సీ ఉండేదో ఫంక్షన్ పూజ ఉంటే డెఫినెట్లీ I'll take help from outside. But for doing regular cures, those are my children, that's my husband. I'll do it for them. It's not that I don't have money. It's just that I like doing it for them. పీపుల్ అనుకోకూడదు కదా, మీ రెస్పాన్సిబిలిటీ కదా అయినా అసలు. మీరంటే పాపం పీపుల్ లైక్ యూ ఆర్ ఆల్వేస్ ఆక్యుపైడ్. మీకు కుదరకపోవచ్చు ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ అ మేడ్. ఐమ్ నాట్ జడ్జింగ్ యూ, బట్ ఐ డోంట్ థింక్ నేనేం చేస్తాను, వర్క్ చేస్తాను, ఇంకా అందుకని ఇంట్లో పని చేసుకుంటా. అలా కూడా ఆక్యుపై అవ్వకపోతే పిచ్చిదా అయిపోతాను. సో భావన గారు, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు అనుకున్నది, ఎందుకంటే మీకోసం కాదు, ఇప్పుడు నేను నాకులాగా బాధపడే చాలా మంది కోసం చెయ్యాలి అని మీరు అంటున్నారు కాబట్టి 100% మీకు సపోర్ట్ లభిస్తుంది. అలాగే మీరు అనుకున్నది కూడా సక్సెస్ అవుతారని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.